నమస్కారం, నేను అరుణ. తాండవ న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ కాకినాడ జిల్లా తునిలో వైసీపీ శ్రేణులు భారీ నిరసన కార్యక్రమం చేపట్టాయి. సుమారు 600 బైకులతో పట్టణమంతా ర్యాలీ నిర్వహించి అనంతర తహసీల్దార్కి వినతి పత్రం సమర్పించారు. ఈ నిరసనకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి కథనంలో. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో సామాన్య ప్రజలపై అదనపు భారం పడుతోందని ఆరోపిస్తూ తునిలో వైసీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన రహదారులకున్న సుమారు 600 బైకులతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీ చేపట్టి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంధన ధరల పెంపు వల్ల రైతులు, కార్మికులు, మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పార్టీ నాయకులు పేర్కొన్నారు. ధరల పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వైసీపీ సీనియర్ నాయకులు కోతల రమణ, లాలం బాబ్జీ, అన్నవరం శ్రీను మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలని కోరారు. అనంతరం తుని తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్న వైసీపీ శ్రేణులు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు బొంగు ఉమామహేశ్వరరావు, వెలగ ఈశ్వరరావు, బోడపట్టి సతీష్, దొమ్మల నాగేశ్వరరావు, కోరుమిలి లలిత, చోడిశెట్టి నాగేశ్వరరావు, రాయమేరి అవినాష్, లంక కృపానందం తదితరులు పాల్గొన్నారు. హామీలు నెరవేర్చకుండా ఈవేళ ప్రజల మీద పెట్రోల్ భారం మోపి చాలా ఇబ్బందికరంగా ప్రజల మీద భారం మోపడం జరిగింది. అలాగే గ్యాస్ మీద కూడా ఆ మహిళలకు ఎంతో ఇబ్బందికరమైన గ్యాస్ భారం పెంచి ఈవేళ నడ్డి విరిసే కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వం చేసి ఈ కార్యక్రమానికి దాడిశెట్టి రాజయ్య గారు ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈవేళ ఎంఆర్ఓ ఆఫీస్కి మెమరాండం సమర్పించుకోవడం జరుగుతుంది. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏ నినాదంతో అధికారంలోకి వచ్చిందో అందరికీ తెలుసు. బోటకు హామీలు ఇచ్చి బాధుడని చెప్పేసి జగన్ గారి ప్రభుత్వం మీద అప్పుడు జగన్ గారి ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేసి సూపర్ 6 అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్రోల్ ధరలు అన్ని రకాల ధరలు తగ్గిస్తామని మేనిఫెస్టోలో పెట్టి ఇప్పుడు ఆ జగన్ గారి ప్రభుత్వం ఉన్నదానికంటే ఇప్పుడు రెట్టింపు ధరలు వసూలు చేస్తూ అన్ని రకాల నిత్యావసర వస్తువుల మీద, వాటి మీద, పెట్రోల్ మీద, డీజిల్ మీద, అన్ని రకాల కరెంటు మీద, విద్యుత్ బిల్లుల మీద, అన్నిటి మీద కూడా అధిక ధరలు వసూలు చేస్తున్నారు. సంపద సృష్టి అంటే ఇదేనేమో మరి. ప్రజల నుంచి లాక్కోవడమే సంపద సృష్టిలా ఉంది. ఆయన కొత్తగా సంపద అయితే ఏం సృష్టించలేదు, కానీ ప్రజల నుంచి మాత్రం ఈ అధికంగా ధరలు అన్ని పెంచి డబ్బు వసూలు చేయడం జరుగుతుంది. ఏం చెప్పారండి ఆయన? సూపర్ 6 అమలు చేస్తామన్నారు, అన్ని హామీలు అమలు చేస్తామన్నారు. ఇప్పుడు గతంలో ఇచ్చిన హామీలు కూడా ఆయన నెరవేర్చలేని పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈవేళ పెట్రోల్, డీజిల్ పెరిగిన దాని మీద రోజుకి మన రాష్ట్ర ప్రజల మీద డీజిల్ రూపంలో 6 కోట్లు, పెట్రోల్ రూపంలో 3.5 కోట్లు భారం పడుతుంది. అంటే నెలకు సుమారుగా 80 కోట్లు ఏమో పెట్రోల్ మీద పడితే 180 కోట్లు డీజిల్ మీద పడుతుంది. అంటే ఇలా మొత్తం మీద లెక్కేసుకుంటే రాష్ట్రం మీద సంవత్సరానికి ఏడాదికి 3,112 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజల మీద భారం మోపుతున్నాడు ఈ చంద్రబాబు నాయుడు గారు. ఇంకెక్కడ సంపద సృష్టించాడు? ఇలాంటి బోటకు హామీలు ఇచ్చాడు. ఆ సూపర్ 6 అమలైందా? ఉన్న పెన్షన్ 5 లక్షల పెన్షన్లు తగ్గిపోయి వాటి స్థానంలో కూడా పెన్షన్లు ఇచ్చే పరిస్థితిలో లేడు. కొత్తగా ఒక పెన్షన్ లేదు. 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తా అన్నారు, ఒక్క పెన్షన్ లేదు. నిత్యావసరాలు అందుబాటులో లేదు. దేశంలో ఎక్కడా లేని ధరలు ఎక్కడ వసూలు చేస్తున్నారు. పక్క రాష్ట్రంలోకి ఇక్కడికి మనకి పోల్చి చూసుకుంటే ఈవేళ ఒక్కో రాష్ట్రానికి మనకి 8 రూపాయలు, 9 రూపాయలు, కేరళతో పోల్చుకున్నా, లేదంటే పక్కనున్న కర్ణాటకతో పోల్చుకున్నా, తమిళనాడుతో పోల్చుకున్నా, అక్కడికి ఇక్కడికి వ్యత్యాసం 7-8 రూపాయలు, 9 రూపాయలు, 10 రూపాయల వరకు వ్యత్యాసం ఉంది. మరి ముందస్తుగా ఏమంటాడు మాట్లాడితే ప్రపంచంలో ఏది కూడాయిల ధరలు పెరిగినాయి, అవి పెరిగినాయి అంటాడు. ఈయన విజనరీ కదా, అన్ని విజువల్ చేసేస్తాడు కదా. ముందుగానే స్టాక్ పెట్టేసుకోవాలి, లేదు ఇంకోటి చేసి అందరం ముందు ఊహించేసి అన్ని పరిపాలన చేసే శక్తి ఉందని నాకు చెప్పేటటువంటి ఈ చంద్రబాబు నాయుడు, నెక్స్ట్ లోకేష్ ఏం చేశారు? అతని విజనరీ అంతా ఏమైంది? సామాన్యులు ప్రతి ఈ డీజిల్, పెట్రోల్ ధర ఓన్లీ వాహనదారులకే కాకుండా ప్రజలందరి మీద పడుతుంది ఈ దారం. ఏంటంటే కాయగూరల మీద కానీ, కిరాణా వస్తువుల మీద కానీ, పాల మీద కానీ, అన్ని రంగాల మీద పడుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని భరించవలసి వస్తుంది. అటువంటి ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పి ప్రజలందరూ కూడా న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఇమీడియట్గా ఈ యొక్క కొత్త ప్రభుత్వంలోని ఈ పెట్రోల్, డీజిల్ ధర తగ్గించవలసిందిగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము అందరూ కూడా కోరుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు మన దాడిశెట్టి రాజయ్య గారి పిలుపు మేరకు మనం మహాకూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏంటన్నది మనం గుర్తు చేసుకోవాలి. గత ప్రచారాల్లోనే విజనరీ సీఎంని నేను సంపద సృష్టిస్తానని చెప్పేసి ఎన్నో హామీలు ఇచ్చినటువంటి మన ప్రజెంట్ సీఎం గారు, మన చంద్రబాబు నాయుడు గారు సంపద ఏం సృష్టిస్తున్నారు? ఉన్నదంతా కూడా తీసి పాడేసేసి మనకి మళ్ళా నిరుద్యోగ ఒక 20 సంవత్సరాల వెనక్కంటూ మనకు పంపించినటువంటి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత దేనస్థితికి చేరుకున్నాం అంటే నిత్యావసర సరుకులు అనేది ప్రతి దాంట్లోని కూడా రేట్లు పెంచి
పెట్రోల్ ధరలు పెంచిన విధానంలో ఉదయం లేసిన పాల ప్యాకెట్ దగ్గర నుంచి కూరగాయల వస్తువుల దగ్గర నుంచి మొత్తం ప్రతి వస్తువు మీద కూడా ఆ పెట్రోల్ ధరల భారం అనేది పడిందని చెప్పి ఒక సగటు మహిళగా నేను చెప్తున్నాను ఈ రోజు. ఎందుకంటే మేము కుటుంబాలు నడుపుకునే వాళ్ళమి, మాకందరికీ తెలుసు పెట్రోల్ భారం ఎంత అయితే ఉందో. ఫ్రీ బస్ అనేది ఇచ్చి 10 రూపాయల టికెట్ మీద ఫ్రీ బస్ ఇచ్చి మగాడి జోబిలోంచి 50 రూపాయలు లాగుతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం మీరు మాకు ఇచ్చిన ఉచితాలు ఏంటి, మీరు ఇచ్చిన హామీలు ఏంటి, సంపద సృష్టిస్తానని చెప్పి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు మహాకూటమి ప్రభుత్వం, మేము మిమ్మల్ని అడిగితే మీరు మాకు ఇచ్చింది ఏంటి? పక్క రాష్ట్రాల్లో నిన్నగాక మొన్న అయినటువంటి సీఎం గారు 104 రూపాయలకి అక్కడ చేస్తే మాకు 113 రూపాయలకి ఇక్కడ చేసుకొచ్చారు. మీరు సృష్టించిన సంపద ఏంటండి? మేము అడిగితే పక్క రాష్ట్రాల వైపు నుంచి మేము ఇలా ఉన్నదని మేము అడిగితే మీరిచ్చే కూటమి నాయకులు ఇచ్చే సమాధానం ఏంటి? ఊరోళ్ళ పెళ్లికి కుక్కలు అడవులు చేస్తున్నాయి అని చెప్పేసి ఒక ఆయన అంటున్నారు, పెద్ద ఆయన. సూపర్ 6 పథకాలన్నీ అమలు చేసేసాను, ఇంక ఏమీ లేదు, అడిగితే 4 కోస్తామని చెప్పినటువంటి విజనరీ సీఎం గారు ఒక మాట అంటున్నారు. అంతకన్నా పెద్ద ఆయన, వీళ్ళందరూ నడిపించే పెద్ద ఆయన, ఎలక్ట్రికల్ బైకులు కొనుక్కోండి, తగు జాగ్రత్తలో ఉండండి అని చెప్పేసి ఒక పెద్ద ఆయన సమాధానం చెప్తున్నారు. మరి మీరెందుకు పాలించడం? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పెట్రోల్ మీద నిరసన కార్యక్రమం దాడిశెట్టి రాజా గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని ఎన్నో అలవగానే హామీలు ఇచ్చి ప్రజలకి అధికారంలోకి వచ్చారు, కానీ ఏ ఒక్కటి చేయలేదు. సంపద సృష్టించాలన్నారు, ఏ సంపద సృష్టించలేదు. అలాంటి ప్రజలను నడ్డి వేస్తున్నాకి పెట్రోల్ మీద డీజిల్ మీద రేట్లు తక్షణమే తగ్గించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున దాడిశెట్టి రాజా గారి తరఫున మేమందరం కోరుకుంటున్నాం. Tandava News. For more updates, like, share and subscribe.